ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయిన కుంభరాశి వారు అతి పెద్ద శుభవార్త వినబోతూ ఉన్నారు. ఇక ఆ శుభవార్త విని మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చి మీ కన్నీళ్లను మీరే ఆపుకోలేరు. మరి మరో 24 గంటల్లో కుంభరాశి వారు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? అలాగే మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా మేము ఇప్పుడు ఈ వీడియోలో సూచించబోతున్నాం. అలాగే మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ కుంభరాశి వారిని మనం చూసుకుంటే కనుక ఈ రాశి వారు ఎంతో దానగుణం, దయాగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని మెండుగా పోలి ఉంటారు. వీరు శారీరక దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి వారు ముఖ్యంగా బంధాలకు, అనుబంధాలకు, బాధ్యతలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. ఈ కుంభరాశి వారికి ఎవరైనా గతంలో ఏ చిన్న సహాయం చేసినా ఆ సహాయం చేసిన వ్యక్తులను వీరి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వారిని ఇప్పటికీ మర్చిపోలేరు. అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ కుంభరాశి వారిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. కుంభరాశి వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. అలాగే ప్రజలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగం, వ్యాపకాలు అనుభవాన్ని అధికంగా అద్భుతంగా గడిస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలలో స్థితిగతుల కారణంగా మరో 24 గంటల్లో ఈ కుంభరాశి వారు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అయితే శుభవార్తలతో పాటుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా మీకు ఈ ముగ్గురు మనుషుల నుంచి ఆపద, గండం పొంచి ఉంది. అయితే ఆ ముగ్గురు ఎవరు? వారితో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే గనక, మీరు ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ ప్రతి పనిని ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారో, మీకు మనుషుల మధ్యలో అలాగే సొసైటీలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుండి అంటే మరో 24 గంటల్లో అలా ఉండదు. మీకు ఇప్పటి నుంచి దశ అనేది మారబోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో, మీ చాకచక్యంతో, అలాగే మీరు చేసే ప్రతి ఒక్క పనులతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి మీరే ఆదర్శంగా కూడా నిలుస్తారు. ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు. మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక కుంభరాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చదువుల్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది దక్కబోతుంది. ఇక ఈ కుంభరాశి వారిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్టీని కొనండి. ఎందుకు అంటే మీకు ఇప్పటి నుంచి టైం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మీరు మంచి మంచి పనులు, మంచి మంచి ప్రాపర్టీస్ రూపంగా ప్రతి ఒక్కటి మీరు కొనుగోలు చేసే స్థాయికి ఎదుగుతారు. కానీ ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు కొనే ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో, లావాదేవీల విషయంలో, ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్ని చాలా నీట్గా, క్షుణ్ణంగా చదువుకొని, క్లియర్గా అర్థం చేసుకొని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. ఇక కుంభరాశి వారికి మరో 24 గంటల్లో మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు, హోదా, పరపతి, పలుకుబడి అనేది వస్తుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడని వాళ్ళు అందరూ ఇంతగా మనం ఎదిగిన తర్వాత ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి వారు మాట్లాడతారు. అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే నిన్న మొన్నటి దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి అస్సలు రాలేదు. కానీ ఈరోజు మన దగ్గర డబ్బు, ఆస్తి, పరపతి
హోదా ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. అలాగే మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని, బంధాన్ని నమ్మకండి. వాళ్ళని ఎంతలో ఎంత దూరంలో ఉంచాలో అంతవరకే ఉంచండి. ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు. నలుగురు చెప్పింది అస్సలు నమ్మవద్దు. అందరూ చెప్పింది వినండి, కానీ మీ మనసుకి నచ్చింది మాత్రమే చెయ్యండి. ఒకవేళ ఎవరైనా మీకు ఉచిత సలహాలు ఇస్తే వినండి, కానీ దాన్ని ఆచరించకండి. ఇక కుంభరాశి వారికి బిజినెస్ పరంగా చూస్తే ఈ విషయంలో మీకు కొత్త పరిచయాలు జరుగుతాయి. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి డబ్బు విషయంలో పట్టింతల్లా బంగారం అవుతుంది. ఇక్కడ నుంచి అంటే మరో 24 గంటల్లో మీ దశ అనేది మారబోతుంది. మీరు ఏది చెయ్యాలి అని అనుకుంటారో అది ఖచ్చితంగా చేస్తారు. ఆ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. అయితే ఇక కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు పనికిరాదు. దానికి తోడు మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో ఎవరో ఒకరికి హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరే దగ్గర ఉండి మీ ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ సమయంలో మీ కుటుంబంతో ఎంత సమయం గడుపుతారో మీకు అంత మీ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ బాగా మెరుగుపడుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఈ సమయంలో బాగా స్థిరపడతారు. వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా ఊహించని లాభాలు అందుకుంటారు. అనుకున్న ప్రతి ఒక్క పని మీకు మంచిగా జరుగుతుంది. కాకపోతే దానికి తోడు మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తరచుగా మీరు దిష్టి తీయించుకోండి. ఎక్కువగా జనాల కళ్ళల్లో పడకండి. సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు, కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు. ఈర్ష్యాభావం మీకు తగులుతుంది. కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి. ముఖ్యంగా మీ ఆదాయం గురించి, మీ సక్సెస్ గురించి, అలాగే మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ వారితో మీరు డిస్కషన్ చేయకండి. దీనివల్ల మీకు ఫ్యూచర్లో ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు. ఇక కుంభరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే కుంభరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.